కాంక్రీట్ వల్ల వర్షపు నీరు భూమిలో ఇంకక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని కపిలతీర్థం నదీ పరిరక్షణ సమితి సభ్యులు అక్కినేపల్లి లక్ష్మయ్య తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారి ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఫీట్ ఒక 10 ఫీట్కి డివైడర్లో లోడి వాళ్ళు అక్కడంతా కూడా ఆ సాయిల్ ఎక్కడైతే భూమి ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ వరకు లోడ్ వాళ్ళు ఏం చేశారు, దాదాపు ఒక 10 అడుగులు 15 అడుగులు వరలు దింపి దానికి ఒక నీట్ అంటే వాటర్ అబ్జార్ప్షన్ ఒక సిస్టమ్ తయారు చేసి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ సిస్టమ్ తయారు చేసి ఆ గ్రౌండ్ వాటర్ని టోటల్ ఈరోజు గరుడ వాటర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందంతా కూడా ఆ నీళ్ళని భూమిలోకి ఇంకే విధంగా ఒక గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో అందులో భాగంగా ఈరోజు ఏదైతే కపిలతీర్థం నుంచి వచ్చే నీళ్ళని వీలైతే ఎంత దూరం అయితే మనం ప్రవహిస్తుందో ఆ నదినికి అక్కడక్కడ మధ్యలో ఇదివరకు కపిలతీర్థం నీళ్ళు వచ్చేటప్పుడు కొండపై నుంచి కూడా ఆయకట్లు కట్టారు, చెక్ డ్యామ్స్ లాగా కట్టారు. వీలైతే ఇలాంటి చెక్ డ్యామ్స్ వీటికి కూడా చెక్ డ్యామ్స్ కడితే వాటర్ ఫ్లో వచ్చేటప్పుడు ఫ్లో స్పీడ్ తగ్గినప్పుడు వాటర్ ఎక్కడైతే స్టక్ అవుతుందో అక్కడ మీకు ఈ ఇంకుడు గుంటలు పెట్టడం వల్ల ఖచ్చితంగా నీళ్లు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. తద్వారా నీటి ఎద్దడి అనేది పూర్తిగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆ ఏరియాలో ఉండే ప్రజలు కూడా నీళ్ళు సౌకర్యం బాగుంటుంది. ఇది ఆటోమేటిక్గా ప్రజలే లబ్ధి పొందుతారు. అలాగే మనకి ఎకోసిస్టమ్ డెవలప్ అవడం వల్ల టోటల్గా తిరుపతిలో నీళ్ళు ప్రాబ్లం కూడా లేకుండా పోతుంది. అధికారుల పైన ఎంతైనా ఉందని చెప్పని ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు కానీ జిల్లా కలెక్టర్లు కానీ ఇక్కడ తిరుపతిలో వస్తున్నటువంటి వరదని ఏ విధంగా వృధా అవుతుందనేది మనం గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా వేడుకుంటా ఉన్నారు. కాబట్టి మన దగ్గర వచ్చినటువంటి వాటర్ని మనం వేస్ట్ చేసి బయటికి పంపించేసి మనం కందలేరు నుంచి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు బిల్లులు కట్టి డంపింగ్ చేసి వాటర్ని తీసుకొచ్చేసి బిల్లులు తీసుకొనేసి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనిషి అవసరానికి ఆ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి వాటర్ని బయటికి పంపించేసేసి మనం బయట నుంచి వాటర్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రజలకు వాటర్ ఇస్తానంటున్నాం. లేనప్పుడు ఇవ్వడంలో తప్పే లేదు, కానీ ఉన్న వాటర్ని కూడా ఏంటంటే పరిరక్షించుకొనేసేసి మనం ఈ వాటర్ని ప్రజలకు స్వచ్ఛమైన వాటర్ని కొన్ని వేల మందికి ఇవ్వవలసినటువంటి అవకాశం ఉన్న చోట కూడా దాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు లోపం వల్లనే ఇది మనం గుర్తించాలి. కాబట్టి తప్పనిసరిగా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క నదిని ఏ విధంగా పరిరక్షించాలనే దాన్ని తక్షణమే విజిట్ చేసేసి అక్కడ ప్రజలతోటి మమేకమయ్యేసేసి దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లతోటి ఒక ప్రాజెక్టు వర్క్ని కనుక మున్సిపాలిటీ వాళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఫారెస్ట్లో అక్కడ చెరువు ఉన్నది, ఆ చెరువులో కనుక చెరువు కట్టని అభివృద్ధి చేసేసి ఆ నీటిని అక్కడ నిలవబెట్టేసి అక్కడ నుంచి వెళ్ళి తూము ద్వారా ఈ కాలువకు కనుక నీళ్ళు వదలగలిగితే వాటర్ని ప్రశాంతంగా ఏంటంటే ప్రజలు ఎక్కడ కూడా ముప్పు లేకుండా ఉంటుంది.